మనే రియల్ టాక్ అంటే ఏం పెట్టాలి నేను? హెడ్ ఫోన్సా? హెడ్ ఫోన్స్ నేను అడిలా బడిన రాత్రి చెప్పసాగే శిష్యులతో చెప్పని తప్పదు నాకి మరణమనేను అప్పగింపబడిన రాత్రి చెప్పసాగే శిష్యులతో. థ్యాంక్స్ అమ్మా. అంటే కొంచెము నెట్ సరిగ్గా రాలేదేమో ఆంటీ. కట్టు అందరు కట్టిన పడిందే, నాకు ఒక్కదానికి నా నెట్ సరిగ్గా లేదా? అందరికి అట్లే అనిపించింది. అందరికి అట్లే వినిపించింది అక్క. సరే రాలేదు, వాయిస్ అంతా కట్ అయిపోయింది. వాయిస్ కట్టు వినపడింది ఆంటీ. బైబిల్ ప్రేమమ్మ జాయిన్ అయింది. ప్రేమక్కనా వచ్చి పోయింది అక్క. మళ్ళీ వెళ్ళిపోయింది, వచ్చి వెళ్ళిపోయింది. ఓకే ఓకే అక్క. బైబిల్ రీడింగ్ ఆన్లో పెట్టుకోలే, నాకు మర్చిపోతున్నాను. పెట్టుకుంటే అక్క కదామే చదువుతలేమ్మా. అదే మా 19వ అధ్యాయం కదమ్మా. 19వ అధ్యాయం. ఆంటీ మీ నెట్ సరిగ్గా లేదా ఆంటీ? కట్టు బాగుందమ్మా. బాగుందక్క. బాగా పాట బాగుంది. వినపడలేదా? పాటేమో కొత్త పాట. సరిగ్గా లేదా ఆంటీ? కట్ అయింది. అవునా? మళ్ళా బయటికి పోయి వస్తాలే లోపల. ఓకే ఆంటీ. యెహోవా సంఖ్యాకాండము పరిశుద్ధ గ్రంథం నుండి సంఖ్యాకాండము 19వ అధ్యాయము మొదటి వచనం నుండి ప్రారంభం. ప్రేజ్లాడమ్మ అందరికీ. యెహోవా మోషేహులకు ఇలాగు సెలవిచ్చెను. యెహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర విధి ఏదనగా, ఇశ్రాయేలీయులు కళంకము లేనిదియు మచ్చలేనిదియు ఎప్పుడునూ కాడిమోయినదియునైనా ఎర్రని పెయ్యను నీ యొద్దకు తీసుకొని రావాలనని వారితో చెప్పుము. మీరు యాజకుడైన ఎలియాజరుకు దానిని అప్పగింపవలెను. ఒకడు పాలెం వెలుపలికి దాన్ని తోలుకొని పోయి అతని ఎదుట దానిని వధింపవలెను. యాజకుడైన ఎలియాజరు దాని రక్తంలోనిది కొంచెము వ్రేలితో తీసి ప్రత్యక్ష గుడారం ఎదుట ఆ రక్తములో కొంచెము 7 మార్లు ప్రోక్షించవలెను. అతడు కన్నుల ఎదుట ఒకడు ఆ పెయ్యను దహించవలెను. దాని చర్మమును మాంసమును రక్తమును పేడయును దహింపవలెను. మరియు ఆ యాజకుడు
దేవదారు కర్రను, హిస్సోపును, రక్తవర్ణపు నూలును తీసుకొని ఆ పెయ్యను కాల్చుచున్న అగ్నిలో వేయవలను. ఆ యజమానులు అప్పుడు యాజకుడు అగ్నిలో వాటిని వేయవలను. అప్పుడు ఆ యాజకుడు తన కర్రను, తన బట్టలను ఉదువుకొని నీళ్లతో శిరస్నానము చేసిన తర్వాత పాలెంలో ప్రవేశించి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. దాన్ని దహించిన వాడు నీళ్లతో తన బట్టలు ఉదువుకొని నీళ్లతో శిరస్నానము చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. మరియు పవిత్రుడైన ఒకడు ఆ పెయ్య యొక్క భస్మమును పోగు చేసి పాలెం వెలుపల పవిత్ర స్థలమందు ఉంచవలెను. పాప పరిహార్థ జలముగా ఇశ్రాయేలీయుల సమాజమునకు దాని భద్రం చేసి ఉంచవలెను. అది పాప పరిహారార్థ బలి. ఆ పెయ్యను యొక్క భస్మమును పోగు చేసిన వాడు తన బట్టలు ఉదువుకొని సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. ఇది ఇశ్రాయేలీయులకు వారిలో నివసించు పరదేశులకు నిత్యమైన కట్టడ. ఏ నరశవమునైనను ముట్టినవాడు 7 దినములు అపవిత్రుడై ఉండును. అతడు 3వ దినమున ఆ జలముతో పారిశుద్ధం చేసుకుని 7వ దినమున పవిత్రుడగును. అయితే వాడు 3వ దినమున పాపశుద్ధి చేసుకొనని ఎడల 7వ దినమున పవిత్రుడు కాడు. నరశవమును ముట్టినవాడు అట్లు పారిశుద్ధం కొనని ఎడల వాడు యెహోవా మందిరమును అపవిత్రపరచువాడగును. ఆ మనుష్యుడు ఇశ్రాయేలీయులలో నుండి కొట్టివేయబడును. పాప పరిహార జలము వాని మీద ప్రోక్షించబడలేదు గనుక వాడు అపవిత్రుడై ఉండు. దాని అపవిత్రత ఇంకను వానికుండును. ఒకడు ఒక గుడారంలో చచ్చిన ఎడల దాని గూర్చిన విధి ఇది. ఆ గుడారములో ప్రవేశించు దానిని గూర్చిన విధి ఇది. ఆ గుడారములో ప్రవేశించు ప్రతివాడును ఆ గుడారములో నున్నది యావత్తును 7 దినములు అపవిత్రముగా ఉండును. మూత వేయబడక తెరిచి ఉన్న ప్రతి పాత్రయు అపవిత్రమగును. బయట పొలంలో ఖడ్గముతో నరకబడిన వాని అయినను, శవమునైనను, మనుషునైనను, ఎముకనైనను, సమాధినైనను ముట్టువాడు 7 దినములు అపవిత్రుడై ఉండును. అపవిత్రుని కొరకు వారు పాప పరిహారార్థమైన హోమ భస్మములోనిది కొంచెము తీసుకొనవలెను. పాత్రలో వేయబడిన ఆ భస్మము మీద
ఒకడు పారు నీళ్లు పోయవలను. తర్వాత పవిత్రుడైన ఒకడు విశ్వపు తీసుకొని ఆ నీళ్లలో ముంచి ఆ గుడారం మీదను దాని సమస్తమైన ఉపకరణముల మీదను అక్కడనున్న మనుషుల మీదను ఎముకనే గాని నరకబడిన దానినే గాని శవమునే గాని సమాధినే గాని ముట్టిన వాని మీదను దానిని ప్రోక్షించవలెను. ఏడవ దినమున పవిత్రుని మీద పవిత్రుని మీద దానిని ప్రోక్షించవలెను. 7వ దినమున వాడు పారిశుద్ధం చేసుకొని తల బట్టలు ఉదుకొని తన బట్టలు ఉదుకొని నీళ్లతో స్నానము చేసి సాయంకాలమున పవిత్రుడగును. అప్పుడు అపవిత్రుడు పాపశుద్ధి చేసుకొనని ఎడల అట్టి మనుషుడు సమాజములో నుండి కొట్టివేయబడును. వాడు యెహోవా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచెను. పాప పరిహార జలము వాని మీద ప్రోక్షించబడలేదు. వాడు అపవిత్రుడు. వానికి నిత్యమైన కట్టడ ఏదనగా పాప పరిహార జలమును ప్రోక్షించువాడు తన బట్టలు ఉదుకొనవలెను. పాప పరిహార జలమును ముట్టుకొనువాడు సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. అపవిత్రుడు ముట్టినది యావత్తును అపవిత్రము. దాని ముట్టు మనుషులందరూ సాయంకాలం వరకు అపవిత్రులై ఉందురు. ఇంతవరకు ఈ దినం లేఖనము. సరే అమ్మా, అందరికీ ప్రేర్ చేసుకుంటున్నా. Gracious Heavenly Father, we thank and praise the Master for all the mindful blessings that thou showered upon us. We praise thee, we thank thee, we love thee, O Lord, for being with us throughout this meditation, O Lord Master. Master, I completely surrender myself into thy holy hands. Fill me with thy Holy Spirit as I open my mouth to speak about thee, O Father. Whatever you have to say about these words, O Lord, help me to say nothing according to my will, O Lord Master. Let your holy will be done. Speak to me, O Master. Inspire me, strengthen me, fill me according to your will. I pray, O Father, who all are listening to these words, O Father, let them be profited according to your will, O Lord. Fill them all with thy Holy Spirit, O Lord. Teach them what you want to say regarding this word, O Father, and help us all to understand that we may glorify thy name. Let the words of my mouth and the meditation of my heart be acceptable to thee, my Lord, my Savior. In Jesus' name I pray. Amen. ఆమేన్. ఈరోజు మనము ఈ 19th చాప్టర్ సంఖ్యాకాండం చదువుకునేటప్పుడు నాకు సడన్ గా నేను చూసినప్పుడు నాకేం ఒక 3-4 years బ్యాక్ ఇది న్యూస్ లో వచ్చింది. మీకు ఎవరికైనా గుర్తుందా? నాకు తెలీదు. ఏమని, రెడ్ హైఫర్ అని చాలా న్యూస్ లో వచ్చింది, యూట్యూబ్స్ లో కూడా వచ్చింది, న్యూస్ లో కూడా వచ్చింది. ఏమని, ఒక రెడ్ ఎర్ర
ఆ ఆవుని వెతుకుతున్నారు ఇజ్రాయలైట్స్ అని. జ్యూస్ వాళ్ళు బలి అర్పించడానికి ఒక ఆవుని వెతుకుతా ఉన్నారు అని న్యూస్ లో వచ్చింది. నేను అప్పుడు అనుకుంటా ఉంటే వీళ్ళు ఏదో వెతుకుతున్నారు, రెడ్ హైఫర్ అంట, ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఏదో రాసిందంట అని అనుకుంటా ఉంటే, కానీ దాన్ని అంత డీప్ గా నేను దాన్ని ఇది కాలే నాకు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వెతుకుతున్నారు, ఎక్కడన్నా వరల్డ్ ఎక్కడున్నా వాళ్ళు అది కావాలంట కావాలంట అంటుంటే ఎక్కడ దొరుకుతుందో బా అనుకుంటుంటే, తర్వాత చూస్తే అది దొరికింది దొరికింది అని న్యూస్లో వచ్చింది. ఎక్కడ దొరికింది అంటే టెక్సాస్ లో అది రెడ్ ఆవుని అదే వాళ్ళకి దొరికిందంట. దాన్ని తీసుకొని చూస్తే దాంట్లో 6 ఆవులు దొరికినాయంట. 6 ఆవులో ఒక ఆవు కరెక్ట్ సూటబుల్ కాదని వదిలేసినారు. మిగతా 5 ఆవుల్ని వాళ్ళు ఇజ్రాయెల్కి షిఫ్ట్ చేసినారు. దాన్ని అక్కడికి ఇజ్రాయెల్కి తీసుకొని వచ్చి అక్కడ పెట్టుకొని మళ్ళా వాళ్ళు టెస్ట్ చేసి దాంట్లో కూడా మళ్ళీ ఒకటి సరిపోలేదు అని దాన్ని ఇంకొకటి తీసుకొని ఏదైతే సరిపోతుందో దాన్ని తీసుకొని వాళ్ళు ఒక ప్రాక్టీస్ గా ఒక్క ఆవుని వాళ్ళు దాన్ని ఇది చేసినారు, ఏమంటారు, బలి అర్పించినారు. అర్పించినప్పుడు నేను దాని గురించి విన్నా. అబ్బా వీళ్ళు అర్పించేసినారా అంటే, ఎందుకు అర్పించినారు అంటే కొంతమంది ఏమన్నారు, ఇది 3rd టెంపుల్ కట్టాలా అని, దానికోసం వీళ్ళు బలి అర్పించినారు అని. ఇంకా కొంతమంది అంటే జ్యూస్ ఏమో అట్లా అంటున్నారు. క్రిస్టియన్స్ ఏమన్నారంటే ఇది ఎండ్ టైమ్స్ 3rd టెంపుల్ మనకి వచ్చే లోపల ఏ స్వామి వచ్చేస్తాడని మన క్రిస్టియన్స్ కొంతమంది ప్రాఫెస్ ఇస్తున్నారు. అదంతా కన్ఫ్యూషన్ అవంతా పక్కన పెడితే ఈరోజు మనకి ఇది దీని గురించి మన వాక్యంలో ఏముంది అని మనం చూద్దామని నాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చేది దీన్ని చదువుతా ఉంటే. సరే, ఈరోజు ఇక్కడ దీని గురించి మనం చదివినట్లయితే దేవుడు మోషేకు అనక అహరోన్కి ఒక ఆజ్ఞ ఇస్తాడు. ఏమంటున్నాడంటే, అక్కడ మీరు ఒక ఎర్ర పెయ్య అని అంటారు వీళ్ళు, ఇక్కడ పెయ్య అని రాసినారు. ఒక ఆవు, మన భాషలో చెప్పుకోవాలంటే ఒక ఆవుని, వాళ్ళు ఎర్ర ఆవుని తీసుకొని రండి. తీసుకొని వచ్చిన తర్వాత దానికి దానికి ఏమేమి ఉండాల గుణాలంటే, దానికి ఎక్కడెక్కడ కూడా వేరే కలర్ ఉండకూడదు, వేరే ప్యాచ్ ఉండకూడదు, ఈవెన్ ఒక హెయిర్ కూడా దానికి ఉండకూడదు అని దేవుడు ఆజ్ఞాపించినాడు. ఇంకా దానికి ఇంకొక ఇది ఏమి అంటే, అది ఎప్పుడు కూడా పని చేసి ఉండకూడదు. ఆవు ఎప్పుడు కూడా పొలం పని కానీ ఏదైనా పని కానీ దాన్ని యూజ్ చేసి ఉండకూడదు. అది ఒక దేవుడు ఒక ఆజ్ఞ చేసినాడు. అయిన తర్వాత ఇంకొక ఆజ్ఞ ఏమంటే, ఉమెన్ ఫెలోషిప్ అని మార్చినావు కదా, దాన్ని చేసి పంపి ఉమెన్ ఫెలోషిప్ అని దీన్ని తీసుకొని మనం ఊరు బయట దీన్ని ఇది దాన్ని వధించాలా అని చెప్తాడు. ఎవరికి ఇవ్వాలా దాన్ని? మీరు దీన్ని తెచ్చిన తర్వాత దీన్ని యాజకుడైన ఎలియాజర్కి ఇమ్మంటాడు. ఎలియాజర్ ఎవరు? మన అహరోన్ వాళ్ళ కొడుకు. ఆయనక ఈయనకి అప్పగించాలా. దాన్ని తీసుకొని వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలంట? ఊరు బయట వెళ్ళాలా, వెళ్ళి అక్కడ వధింపవలను అని దేవుడు ఇక్కడ వీళ్ళకి ఆజ్ఞాపిస్తాడు. అనక ఈ యాజకుడు ఎలియాజర్ దాన్ని తీసుకొని దాని రక్తంలో నిధి దాని ఫస్ట్ ఎట్లా ఉండాలంటే, అది కరెక్ట్ గా ప్రత్యక్ష గుడారంకి ఎదురుగా ఉన్న స్థలంలోకి వెళ్ళాల. మళ్ళీ అటు ఇటు కాకుండా ఎదురుగా ఉన్న స్థలము ప్లస్ ఇది ఊరు బయట ఉండాల. అట్లాంటి ప్లేస్ వెతుక్కొని అక్కడ ఒక ఆల్టర్ కట్టేసి దాన్ని అక్కడంతా కట్టెలన్నీ పెట్టేసి అక్కడ దాన్ని కట్ చేసిన తర్వాత దాని రక్తం తీసి 7 మార్లు తన ఎవరు మన ఎలియాజరు తీసి దాన్ని ప్రత్యక్ష గుడారం వైపు 7 సార్లు తన వేళ్ళతో చల్లమంటాడు దేవుడు. చల్లేసిన తర్వాత
దాని హోల్ ఆవునంత తీసుకొని ఆల్టర్ పైన పెట్టిన తర్వాత దాన్ని యూజువల్గా మనము ఇంతవరకు చదివిన విషయాలు ఏమంటే ఆల్టర్ పెట్టేటప్పుడు దాని తోలు తీసేసి దాంట్లో ఇంటెస్టైన్స్ అంతా క్లీన్ చేసేసి దాన్ని ఎక్స్క్రీషన్ అంతా తీసేసి అన్ని క్లీన్ చేసేసి దాని పెట్టి కాల్చుకుంటాడు దేవుడు. అట్లా కాకుండా ఇది ద హోల్ రక్తము కొంచెం అప్పుడు రక్తం దాంట్లో తీసివేయమంటాడు. ఇంతకు ముందు అయితే ఈ రక్తం అంతా తీసి భూమి పైన వేసేయమంటాడు. ఇక్కడ అట్లా కాదు, రక్తం ఉండాలా, లోపల స్కిన్ ఉండాలా, లోపల ఇంటెస్టైన్స్ అట్లా ఉండాలా, దాని ఎక్స్క్రీషన్ అంతా దాని లోపలే ఉండాలా, ఏది కూడా తీయకూడదు. దాన్ని యథావిధిగా నేను అట్లనే పెట్టాలా. రక్తం కొంచెం రక్తం తీసుకొని మాత్రము ప్రత్యక్ష గుడారం వైపు 7 సార్లు స్ప్రింకిల్ చేయమని చెప్తాడు దేవుడు. చెప్పిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళు అది కాల్చిన తర్వాత కాల్చేటప్పుడు ఒక ఏమంటారో సిడార్ వుడ్, ఇక్కడేముంది తెలుగులో అంటే ఏం దహించది, తీసేసి అంతే 3 ఐటమ్స్ చేయాలా. 3 ఐటమ్స్. ఆ సెడార్ వుడ్ ఒకటి, ఆయనక ఒక దేవదార్పు కర్రను, హిసోపు రక్తవర్ణములను తీసుకొని ఆ పెయ్యను కాల్చుచున్న అగ్నిలో వాటిని వేలను. ఈ మూడు సామాన్లు కూడా ఆ అగ్గిలో కాల్చేటప్పుడు ఈ 3 కూడా దాంట్లో వేయమంటాడు. వేసిన తర్వాత అప్పుడు యాజకుడు అదంతా అయిపోయిన తర్వాత యాజకుడు ఇవంతా ఆయన ముందనే ఇవన్నీ జరిపిస్తాడు. ఆయన కింద కొంతమంది లేవీలు కూడా ఈయనతో పాటు పనిచేస్తున్నారు. ఇవన్నీ కూడా జరిపించిన తర్వాత వీళ్ళు వాపసు తిరిగి వచ్చిన తర్వాత వీళ్ళు తలస్నానం చేసుకొని ఆ రోజు సాయంత్రం వరకు వీళ్ళు అపవిత్రులుగానే ఉంటారు. సాయంత్రం వరకు వాళ్ళు మళ్ళీ ప్రత్యక్ష గుడారానికి వెళ్ళడానికి వీల్లేదు. అక్కడ ఏం పనులున్నా చేసుకోవడానికి వీల్లేదు. అందుకని సాయంత్రం వరకు వాళ్ళు అక్కడే ఉండాలి. మళ్ళా అది అయిపోయిన తర్వాత ఈవినింగ్ అంతా అది ఫుల్ కాలిపోయిన తర్వాత దాన్ని తీసుకొని ఇంకొక వేరే వాళ్ళ లేవిలో ఎవరైనా వచ్చి, ఎవరైతే పవిత్రంగా ఉంటారో వాళ్ళు ఆయన వచ్చి ఆ ఆశ అంతా, ఆ బూడిదనంతా కలెక్ట్ చేసుకొని ఒక ప్లేస్ లో, ఒక కుండలో ఏమన్నా భద్రపరిచి ఎక్కడ భద్రపరచాలంటారు దేవుడు? అదొక క్లీన్ ప్లేస్ చూసుకొని అక్కడ భద్రపరచాలి. అది కూడా బయటే, ఊరు బయటనే ఉండాల. ఈ క్యాంప్, ఊరంటే ఈ క్యాంప్ బయట, వీళ్ళు వేసుకున్న టెంట్స్ బయట ఉండాలా అని చెప్తాడు. ఇది సరే. ఇప్పుడు ఇది ఎందుకు చేస్తున్నాడు, దీని అవసరం ఏమి, దీని ఉద్దేశం ఏమి అని మనం చూసినట్లయితే దేవుడు ఏమంటున్నాడు, ఇక్కడ ఎవరైనా చనిపోతే మనుషులు ఏదో ఒక టెంట్లో, అంటే అందరు గుడారాలు వేసుకొని చుట్టూ ఉంటారు కదా, దేవుని సన్నిధిలో నుంచి చుట్టూ ఉంటారు కదా. దేంట్లో అయినా కానీ ఎవరైనా చనిపోతే ఆ ఇంట్లో వాళ్ళు ఇంకా అపవిత్రులు అయిపోయినట్ల, అంటే వాళ్ళు అన్క్లీన్ అని చెప్పబడతారు. అందుకని వీళ్ళ అన్క్లీన్నెస్ ని వాళ్ళు పరిశుద్ధపరచుకోవాలంటే అప్పుడు ఏమంటున్నాడంటే దేవుడు, ఇక్కడున్న ఈ బూడిదని తీసుకొని దాన్ని ఒక ఫ్లోయింగ్ వాటర్లో, అంటే రివర్లో కానీ ఊటలో కానీ నీళ్ళు తీసుకొని దాంట్లో ఒక కుండలో కానీ ఏమిట్లన్నా కలిపేసి ఆ బూడిదని కొంచెం తీసుకొని బూడిదని కలిపేసి ఆ టెంట్స్ పైన వేయాలంట పరిశుద్ధపరచడానికి. అనక ఎవరెవరైతే ఆ బాడీని ముట్టింటారో, చనిపోయిన బాడీని ముట్టింటారో వాళ్ళందరి పైన ఈ నీళ్ళు వేయాలా అనక. అంటే వాళ్ళు స్నానం చేసుకొని 3వ రోజు వస్తారు కదా, 3వ రోజున ఈ పని చేయమంటాడు దేవుడు. ఈ 3వ రోజున వాళ్ళందరి పైన ఈ నీళ్ళు చల్లమంటాడు. అయిన తర్వాత ఒకవేళ వాళ్ళు ఏమైనా వాళ్ళ సరుకులు కానీ ఇంకేదన్నా కానీ ఫుడ్ ఓపెన్గా పెట్టి ఉంటే దాన్ని కూడా క్లీన్ చేయడానికి ఈ నీళ్ళని దానిపైన స్ప్రింకిల్ చేయమంటాడు.
సో ఏమేమి క్లీన్ చేయాలని అనుకుంటారో వాళ్ళు ఈ బూడిద నీళ్ళు తీసుకొని క్లీన్ చేయండి అని అంటాడు దేవుడు. క్లీన్ చేసేదానికి ఈ బూడిదని తయారు చేసుకొని పెట్టుకోమన్నారు. సో ఇక్కడ ఒకవేళ ఎవరైనా ఒక పొలంలో చనిపోతే ఆ పొలంలో టెంట్లో అంటే ఆ ఇంటికి సంబంధించిన వాళ్ళకు సంబంధం లేదు. చనిపోయినవాడు చనిపోతాడు, ఇంకా అయిపోయింది, వంట పాతి పెడతారు. కానీ ఎవరైతే చంపుతారు కదా ఆయనకి మాత్రం ఇది పరచడానికి ఈ వాటర్ వాళ్ళు యూస్ చేసుకుంటారు. ఇదంతా అయిపోయిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళు ఆశ ఎవరైతే కలెక్ట్ చేస్తారో వాళ్ళు కూడా స్నానం చేసుకోమంటాడు దేవుడు. ఎందుకు ఇంత స్ట్రిక్ట్ గా ఇక్కడ 11th వర్స్ చూసినట్లయితే ఏ నర శవమునైనా ముట్టినవాడు 7 దినములు అపవిత్రుడై ఉండును. అందుకని ఎవరెవరైతే నరశవం ముట్టింటారో వాళ్ళు 7 రోజులు అపవిత్రుడవుతాడు. కాబట్టి వాళ్ళని ఫస్ట్ 3rd డే వాళ్ళపైన నీళ్ళు చల్లుతారు. మళ్ళా అట్లనే ఉంటారు వాళ్ళు, అంతవరకు వాళ్ళు ప్రత్యక్ష గుడానికి వెళ్ళడానికి వీల్లేదు. మళ్ళా 7th డే కూడా మళ్ళీ ఇంకొకసారి వీళ్ళపైన ఈ నీళ్ళని చల్లమంటాడు దేవుడు. ఆ తర్వాత ఒకవేళ ఎవరైనా 3 ఎంచుకోకుండా అట్లనే ఉండి మళ్ళా వాళ్ళు మళ్ళీ నీళ్ళు చల్లించుకున్నట్లయితే వాళ్ళు పనికిరారు, దేవుని ప్రత్యక్ష గుడారంలో పని చేయడానికి పనికిరారు. వాళ్ళని ఈ కమ్యూనిటీ నుంచే తీసివేయంటాడు. వాళ్ళని ఇంకా జీవితాంతం వాళ్ళు ఆ దేవుని సేవ. ఎంత స్ట్రిక్ట్ గా దేవుడు ఈ విషయాలు వాళ్ళకి ఇస్తున్నాడు. నరశవము ముట్టిన వాడు అట్లు పాపశుద్ధి చేసుకుని ఎడల వాడు యెహోవా మందిరమును ఆ పవిత్రపరచు వాడగును. ఆ మనుషుడు ఇశ్రాయేలులో నుండి రోక్షింపబడలేదు గనక వాడు అపవిత్రుడు, వాని అపవిత్రత ఇంకా వాని కుండును. అందుకని ఆయన కంప్లీట్ గా నేను రిజెక్ట్ చేయమంటాడు. ఒకడు ఒక గుడారంలో చచ్చిన ఎడల దాని కూర్చున్న విధి ఇది: ఈ గుడారంలో ప్రవేశించి ప్రతివాడు ఆ గుడారములో నున్నది యావత్తు 7 దినములు పవిత్రముగా నుండును. ఒకవేళ గుడారంలోనే చనిపోతే దాని గుర్చి విధ ఏమంటున్నా అంటే, ఆ గుడారములో ప్రవేశించు ప్రతి వాడును ఆ గుడారములో నున్నది యావత్తును 7 దినములు. అంటే అక్కడ గుడారంలో చనిపోయినట్లయితే ఆ గుడారంలో ఎవరెవరు వస్తారో వాళ్ళందరూ కూడా అపవిత్రులు అయిపోతారనమాట. అందుకని వాళ్ళందరికీ కూడా వాళ్ళు 7 రోజులు కూడా వాళ్ళ పక్కన ఉండి వాళ్ళు 3వ రోజు ఆ నీళ్ళు వేయించుకొని మళ్ళా 7వ రోజు కూడా ఇది చేయించుకొని తర్వాతనే గుడారంలోకి రావడానికి వీలుంటుంది. అంతవరకు వాళ్ళు వీలు లేదు. అయిన తర్వాత ఇంకొకటి తర్వాత ప్రతి పవిత్రుడైన ఒకడు హిసోపు తీసుకొని ఆ నీళ్ళలో నుంచి ఆ గుడారం మీద దానిలో సమస్తమైన ఉపకరణముల మీద అక్కడక్కడ మనుషుల మీదను ఎముకని, అంటే ఆయన ఎవరు మనిషిని ముట్టేదే కాకుండా ఏదైనా కానీ ఏ వస్తువు అయినా కానీ ముట్టినా కూడా దానిపైన అంతా కూడా ఇది ప్రోక్షించాలా అని ఇక్కడ చెప్తున్నారు. అయిన తర్వాత ఇక్కడ ఇంకొక విషయం ఏమంటున్నాడు దేవుడు, వారికి నిత్యమైన కట్టడైనదనగా పాప పరిహార జలమును ప్రోక్షించువాడు తన బట్టలు ఊదుకొని, అంటే ఈ కంప్లీట్ గా ఇవన్నీ కూడా చేయడానికి వాళ్ళు మళ్ళీ వాళ్ళు స్నానం చేసుకొని మళ్ళీ కొత్తగా వాళ్ళు సాయంకాలం వరకు ఉండి వాళ్ళని ఇది చేయమంటాడు. ఇవంతా కూడా ఇంత స్ట్రిక్ట్ గా దేవుడు ఎందుకుంటున్నాడు అంటే, అప్పుడు కాలంలో దేవుడు మన
ప్రీవియస్ చాప్టర్స్ లో మనం చూసినట్లయితే దేవుడు ఒక బాగా స్ట్రిక్ట్ గా ఒక మాట చెప్తాడు, ప్రత్యక్ష గుడారం దగ్గర డెడ్ బాడీ తీసుకురావద్దండి, తన దూరం పెట్టండి అని. ఎందుకు ఈ మాట దేవుడు చెప్పినాడంటే, ప్రత్యక్ష గుడారం ఆ కాలంలో అక్కడ దేవుడు సన్నిధి ఉంటుంది. దేవుడు సన్నిధి ఎక్కడైతే ఉంటుందో అక్కడ అపవిత్రత ఉండడానికి వీల్లేదు. ఎక్కడైతే జీవం ఉంటుందో అక్కడ ఈ మరణం అనేది ఉండకూడదు. దేవుడి చిత్తం కాదది. ఎందుకంటే దేవుడు ఆదాం అవ్వని సృష్టించినప్పుడు ఆ ఆదాం అవ్వ వాళ్ళు ఒక రోజు చనిపోతారని ఆయన ఎప్పుడు ఊహించుండాడు. ఎందుకంటే వాళ్ళు నిరంతరంగా ఎటర్నిటీగా వాళ్ళని ఉండాలని దేవుని కోరిక ఉండిండే ఆయన. అయితే ఒక మాట వాళ్ళకి రెస్ట్రిక్ట్ చేసినాడు, ఏమంటే ఈ పంట కానీ ఆయన దేవుడు కూడా అనుకుని ఉంటాడు వీళ్ళు తింటారు ఇట్లా అవుతుంది అని. మళ్ళీ అది మనం దాని గురించి డిస్కషన్ అంటే మనము ఆయన జీవం కాబట్టి ఈ మరణము దగ్గర అందుకని దూరం పెట్టినాడు. దీనికి మన ఓల్డ్ టెస్ట్మెంట్ నుంచి యేసుక్రీస్తు మెథడ్ ని ఈ జీసస్ క్రైస్ట్ లైఫ్ లో కూడా మనం ఫాలో చేస్తున్నారు. దేవుడు చేసినాడు. ఎందుకంటే యేసు స్వామి కూడా ఒక స్పాట్లెస్ సిన్లెస్ మనిషిగా ఆయన లోకంలోకి వచ్చి ఇక్కడ ఆయన తను మన కోసం తన ప్రాణం ఇచ్చి ఆయనక మన లైఫ్ ని ఒక కొత్త మలుపు తిప్పినాడు. ఎందుకంటే అంతవరకు మనము ఏమైతే నమ్మి ఉన్నామో, ఏమని ప్రత్యక్ష గుడారం దగ్గరికి ఏ బాడీ రాకూడదు అని అన్నా కూడా దేవుడు ఇవన్నీ కూడా దాన్ని విరగొట్టడానికి, జస్ట్ బ్రేక్ చేయడానికి దేవుడు తను ఒక డెత్ కి ఒక విక్టరీ తీసుకొచ్చినాడు. ఎట్లా అంటే దేవుడు ఎప్పుడైతే యేసుస్వామి చూడండి, యేసుస్వామి ఎప్పుడు కూడా మీరు గమనించినట్లయితే ఒకడు వచ్చి నేను కూడా నీ వెంబడిస్తా అని అన్నప్పుడు దేవుడు ఏమంటాడు, లెట్ ద డెడ్ బరీ ఇట్ సెల్ఫ్ అంటాడు. అంటే అది చనిపోయిన వాళ్ళని వదిలేసేయండి అనే అర్థం. అంటే ఇప్పుడు దేవుడు అంత మనసు లేని వాడని కాదు, కానీ దానికి ఇవ్వాల్సిన ఇది ఇప్పుడు దానికంటే ఎక్కువ, బాడీ కంటే ఎక్కువ, చనిపోయిన మనిషి కంటే ఎక్కువ నువ్వు నన్ను ఫాలో అయ్యేది అని అర్థం ఇక్కడ ఇస్తుంది. అంతేగాని దేవుడి ఉద్దేశం అది కాదు. కానీ యేసుస్వామి ఇక్కడ ఇంకొక మాట ఏమంటే, యేసుస్వామి చెప్పే విషయాల్లో ఎక్కడైతే యేసుస్వామి వెళ్ళినాడో అక్కడ మనుషులు బ్రతికిన చనిపోయిన వాళ్ళని కూడా ఆయన బ్రతికించినాడు. కానీ ఆయన దగ్గర ఇప్పుడు యేసుస్వామి ఇప్పుడు ఈ ప్రత్యక్ష గుడారం దగ్గర డెడ్ బాడీ రాకూడదు అన్నప్పుడు యేసుస్వామిని కూడా వీళ్ళని చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా దూరం చేసేటవచ్చు. కానీ దేవుడు యేసుస్వామి ఎక్కడికెక్కడితే వెళ్ళినాడో ఆయన హీఈస్ లైఫ్ గివింగ్ గాడ్ కాబట్టి ఆయన ఎక్కడికి వెళ్ళినాడో అక్కడ వాళ్ళందరినీ జీవింపజేసినాడు. ఎందుకంటే మనము జైరస్ కూతురుని దేవుడు ముట్టి చనిపోయిన ఆమెను మళ్ళీ ప్రాణం ఇచ్చి మళ్ళీ లేసేటట్లు ఆయన చేసినాడు. అదే లాజరస్ విషయంలో కూడా అనక అట్లా ఎంతో మంది చనిపోయిన వాళ్ళని దేవుడు బయటికి మళ్ళీ తీసుకొచ్చిన. ఏంటంటే ఇక్కడ ఒక మనకి ఒక ఈ దీంట్లో మనకు ఒకటి అర్థమవుతుందంటే, ఏదేది దేవుడు అక్కడ కంప్లీట్ చేయలేదు ఆ వర్క్, యేసుస్వామి పుట్టి ఈ లోకంకి వచ్చినాక అది కంప్లీట్ గా అయ్యింది. ఎందుకంటే దేవుడి ఉద్దేశము ఇవంతా ఓల్డ్ టెస్ట్మెంట్ లో మనము చూస్తాం. ఇప్పటికి కూడా మనము డెడ్ బాడీస్ అప్పుడు దేవుడు తీసుకురావద్దు అన్నాడు, కానీ ఇప్పుడు మనము చర్చెస్ లో కూడా తీసుకెళ్తున్నాం. ఎందుకు మనం తీసుకెళ్తున్నామంటే దేవుడు అప్పుడు కాలంలో ప్రత్యక్ష గుడారంలో మాత్రమే అక్కడ దేవుని సన్నిధి ఉండే, ఆయనకు ఆ సన్నిధిలో ఎవరు కూడా ఇది కాకూడదు, డెడ్ బాడీస్ తీసుకురాకూడదు అని అంటాడు. కానీ ఇక్కడ దేవుడు మనకు యేసుస్వామి చనిపోయి తిరిగా లేచిన తర్వాత మనం అందరూ కూడా మన ఆత్మలో మనము నివసిస్తున్నాడు కాబట్టి దేవుడు ఏమన్నాడు, ఈ ఆర్ గాడ్స్
కాబట్టి మనమందరూ కూడా ఆయన నెట్ ప్రాబ్లం వస్తున్నట్టుంది. దానిలో దేవుడు ఉన్నాడు కాబట్టి మనమందరూ కూడా ఒక ప్లేస్కి వచ్చి, మనం ఒక చర్చ్ అనే ప్లేస్కి వచ్చి కూడుకొని ప్రార్థిస్తాం. కాబట్టి మనము ఒక డెడ్ బాడీని చర్చిలోకి కొంతమంది అలౌ చేస్తారు, కొంతమంది అలౌ చేయరు, అది వాళ్ళ ఇష్టము. కానీ చాలా వరకు అలౌ చేస్తారు. కానీ మనకి ఏం హోప్ ఉంది? ఒక మనిషి చనిపోతే మళ్ళీ ఈయన చనిపోయినందుకు మనం హానర్ చేస్తున్నాము. ఆయనకు ఆ చనిపోయిన మనిషిని మళ్ళా తిరిగి లేస్తాడని ఒక హోప్ మనందరికి ఉంది. దేవుడి దగ్గరికి వెళ్తాడని ఒక సంతోషము. అందుకని మనము దాన్ని చర్చ్లోకి తీసుకురావడానికి కానీ మనము వెనకాడం. సో ఇదొక రీజన్. ఆయనక మనము ఇంకొక దీనికి ఇంకొక ఇది శాంక్టిఫై కావడానికి మనము ఇంకొక ఇది చూస్తాం ఎక్కడంటే హీబ్రూస్ చాప్టర్ 9 చూస్తాను. హీబ్రూస్ చాప్టర్ 9, 13, 14 ఏమంటున్నానంటే, చదువుతారు ఎవరన్నా? చాలా చదువుతారు ఎవరైనా? 9th చాప్టర్ చదువుతాను, చెప్పండి అక్క. 9th చాప్టర్ 13, 14. ఏలాగనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. అంటే ఇక్కడ మనకేం అర్థమవుతుందంటే, ఒక ఎర్ర ఆవు బూడిద శరీరాన్ని శుద్ధి చేస్తుంది కదా, యేసు రక్తం మన మనసులోని శుద్ధి చేస్తుంది. ఆయనక మళ్ళీ మనకి అంటే ఒక ఎర్ర ఆవు బూడిదనే దేవుడు అంత శక్తి ఇస్తే, అంటే దానికి ఒక ఈ ఇన్ఫెక్షన్స్ ఇవి పోవడానికి ఒక పవర్ ఏమని ఇచ్చి ఉండొచ్చు, ఆ బూడిదలో ఉండి ఉండొచ్చు. కానీ ఇక్కడ మనం యేసుస్వామి రక్తము దానికంతా ఎన్నో వెట్ల మనకి పవర్ఫుల్ ఉంది కాబట్టి అది పరిపూర్ణంగా మమ్మల్ని క్లీన్ చేసి, మనకు చనిపోయినాక మనుషులు మళ్ళీ తిరిగా లేయడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చినాడు. అది కాకుండా యేసుస్వామి చనిపోయినాక తను మళ్ళా అర్త్ గర్భంలోకి వెళ్ళి ఆయన ఎవరెవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొని హెవెన్కి వెళ్ళిపోతాడని మనకి ఒక ఇది తెలుసు. కాబట్టి అక్కడ హెల్ ప్యారడైజ్ ఉంటుంది. ఆ ప్యారడైజ్ అంట ఇప్పుడు హెవెన్ పక్కన ఇంకొక చోటుకి షిఫ్ట్ అయింది అని కొంతమంది వాదిస్తున్నారు. సో దీని ప్రకారము మనకి ఏమర్థమవుతుందంటే, దీనికి ఈ చాప్టర్కు ఆయనక యేసు రక్తము ఇచ్చిన ఈ ప్రస్తావనకు మనకు చాలా దగ్గర సంబంధం ఉంది. దేవుడు ఏదైతే ఫాలో కావాలని ఆ కాలము అప్పుడు ఏమేమి నిబంధనలు పెట్టినాడో అది యేసుస్వామి దాన్ని కంప్లీట్గా ఫాలో అయ్యి దాన్ని నెరవేర్చినాడు అని మనకు అర్థమైపోతుంది. సో నేను గబగబా చెప్పినాను, అర్థమైంది అనుకుంటా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్ అక్క, బాగా చెప్పినారు. అసలు దానికి ఫస్ట్ స్టార్టింగ్ ఇంట్రడక్షన్ కూడా చాలా బాగుంది అక్క, చాలా బాగుంది. శైలజ నువ్వే కదమ్మా ప్రేయరు? బాగా వినాలనిపిస్తుంది. శైలజ అక్క ఉన్నాక ప్రే చేస్తాము. ప్రేయర్ రిక్వెస్ట్ ఏమైనా ఉన్నాయక్క? అక్క చెప్పండి అక్క. 3 రోజులు ప్రేయర్ ఉంది, ప్రేమల తక్కువ వాళ్ళు పెడుతున్నారు. 3 days, ఈరోజు ఫస్ట్ అయిపోయిందేమో. 2 days బాగా జరగాలని దాని గురించి ఒకటి చేయండి.
అంటే ఎట్లా అక్క కుటుంబంలో ఉన్న ఫుల్ డే ఇంట్లోనా లేకపోతే రిట్రీట్ పెడుతున్నారు 3 days అక్క వాళ్ళు. ఈరోజు ఓకే ఒకటి అయిపోయింది. ఇంకోటి ఇక్కడ శిలువ యాత్ర కూడా ఆ, ఆర్ఆర్ చర్చి కా నుంచి ఆరోహణ దేవాలయం కా నుంచి మన చర్చి వరకు శ్రీ క్యాంపు సండే ఉంటుంది. ప్లస్ సండే ఈవినింగ్ సిసి ఉంటుంది చర్చి దాని గురించి. మన చర్చి వరకు సండే ఈవినింగ్ 4 to లాస్ట్ వరకు ఇంకా మరి అక్కడ మన చర్చిలో భోజనాలు పెడతారు. దాని గురించి కూడా ప్రేయర్ చేయండి. అందరూ ఏకమై సంపూర్ణంగా అందరూ దేవుని సిలువను ఎత్తుకొని మరి యాత్రలో పాల్గొనేటట్లు ప్రేయర్ చేయండి. ఓకే. 4 గంటలకా శోభ? 4 గంటల నుంచి 9 కావచ్చేమో అనుకుంటున్నా. ఓకే అమ్మా. ఇంకేమన్నా ఎక్కడ ఉండేనాక ఓకే అమ్మా, చేసేది. ఎలా? ఓకే గురించి కూడా చేయండి. వాడికి సెకండ్ రౌండ్ ఇంటర్వ్యూ వచ్చింది. ఫస్ట్ రౌండ్ కంప్లీట్ దాని అయిందాక గురించి అయింది. సెకండ్ రౌండ్ కి పిలిచినారంట, ఓకే. వస్తుందండి. పేరక్క సెకండ్ రౌండ్ ఇంటర్వ్యూ అమ్మా వాళ్ళ అబ్బాయిది, అరుణక్క వాళ్ళ అబ్బాయికి ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయిందంటే సెకండ్ రౌండ్ ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వాలని పడుతుంది. ఓకే 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 అక్క పేరు చేసుకున్నాం. సో అందరి కుటుంబాలను పేరు పేరున చేసేయమ్మా ఇక్కడ ఉన్న వాళ్ళందరివి. సరే. ఓకే. ప్రేమల తండ్రి, దయగల దేవ, మహాగండ మహోన్నతుడ, వందనాలు స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను తండ్రి. గడిచిన కాలం అంతా కాచి కాపాడి మరొక దినాన్ని నాకు దయచేసి ప్రభా, నీ కృపలో నీ దయలో ప్రభా, సజీవ లెక్కలో ఉంచిన నీ యొక్క ప్రేమ అంతటినీ బట్టి ప్రభా నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. అయ్యా ఈ సమయాన్ని మేము దుర్వినియోగపరచుకోకుండా అయ్యా నీ వాక్యం చేత, అయ్యా నీ యొక్క ప్రభా విజ్ఞాపనల చేత ప్రభా అవి మేము అందరము శ్రీరంగా ఇక్కడ కూడి ప్రభా నీ సన్నిధిని నీ మాటలు వినడానికి ఇచ్చిన కృపనంతటిని బట్టి తండ్రి నీకే వందనాలు. అర్ణక ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి తండ్రి నీకే వందనాలు ప్రభా. తను ఆస్వాదించి అయ్యా తనకి ఇచ్చిన కృపను బట్టి ప్రభా మీ యొక్క వాక్యాన్ని మాతో పంచుకోవడానికి ఇచ్చిన ఆసక్తిని బట్టి మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. ఈనాడు సంఖ్యాకాండము 19వ అధ్యాయం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. దాన్ని బట్టి వందనాలు ప్రభా. అయ్యా ఆనాడు జనులు అయితే ప్రభా మీరు చెప్పినట్టు ప్రభా అవును తండ్రి చేసిన వారిగా ఉంటున్నారు ప్రభా. మీరైతే ప్రతి దానికి ప్రభా అయ్యా ఆజ్ఞాపించిన ప్రతిదీ చేసేవారుగా ఉంటున్నారు. ఈనాడు మేము మా జీవితాల్లో ఎలా ఉన్నామో ఒకసారి మమ్మల్ని మేము కూడా తండ్రి పరీక్షించుకోవడానికి వచ్చిన కృపను బట్టి వందనాలు. నిజంగా తండ్రి ఆనాడైతే ప్రభా వారు ప్రభా బుడి ఏదైతే ఉందో తండ్రి దాని ద్వారా జలము ద్వారా తండ్రి వారు అపవిత్రుల నుంచి ప్రభా పవిత్రులుగా మారుతూ వచ్చారు. ఈనాడు మేమైతే ప్రభా పాప లెక్కలో ఉన్న మేము మీ యొక్క పరిశుద్ధ రక్తమును బట్టి మాత్రమే తండ్రి పవిత్రపడుతూ వస్తున్నాం ప్రభా. నిజంగా తండ్రి ఏ యోగ్యత అర్హత లేదైతే మాకైతే నేనైతే ఒప్పుకుంటున్నాను. కానీ మీరు మా కొరకు ఇచ్చిన రక్తమును బట్టి, మా కొరకు మీరు కాచిన ప్రతి ఒక్క రక్తపు చుక్కను బట్టి ప్రభా నీకే వందనాలు స్తుతులుస్తూ అయ్యా నాకు ఇచ్చిన రక్షణను బట్టి, అయ్యా నువ్వు ఇచ్చిన కృపను బట్టి, నీ కృప చేత మాత్రమే మమ్మల్ని రక్షించుకున్న విధానాన్ని బట్టి తండ్రి నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను. అదే విధంగా తండ్రి ఆది నుంచి అంతం వరకు మీరే మాకు తోడైన ప్రతి దాన్ని బట్టి దేవా నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలయ్యా. అయ్యా మీ యొక్క పాటల ద్వారా కానీ బైబిల్ రీడింగ్ ద్వారా ఇప్పుడు చివరి ప్రార్థన వరకు మీరు మాకు తోడై ఉన్నారు. దాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం. ఏంది డిస్టర్బెన్స్? శైలజ స్టాప్ అయింది. వినపడ్డం లేదు. శైలజ నెట్ ఏమన్నా మాకు ప్రాబ్లం ఉంటుంది. మ్యూట్ అయిపోయింది. మ్యూట్ ఏం లేదు. శైలజ మోసుకుందేమో. నెట్ స్టాప్ నెట్ అయింది. ప్రాబ్లం ఉంటుంది.
అయ్యా మీరు చేసిన ప్రతి దాన్ని బట్టి తండ్రి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయ్యా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. జూమ్ మీటింగ్ లో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభా పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం. అయ్యా జ్ఞాపకం చేసుకోండి. అయ్యా ఎంతో మంది ఉంటున్నాం గ్రూప్ లో. అయ్యా వారందరినీ బట్టి నేను స్థుతిస్తున్నాం తండ్రి. జ్ఞాపకం చేసుకోండి. అదే విధంగా నాన్న ఏం ప్రాబ్లం వచ్చిందో. మాటి కట్ అవుతుంది ఎందుకో మరి. ప్రేమలో తండ్రి మీరు జ్ఞాపకం చేసుకొని మేమందరం ఇక్కడికి రావాల్సిన కృపను బట్టి నీకే వందనాలు. అదే విధంగా తండ్రి ఇంకను చిత్తానుసారంగా జ్ఞాపకం చేసుకోండి. మనోరంజన అక్కడిని బట్టి మీకు వందనాలు. అయ్యా తన కుటుంబాన్ని తను చేస్తున్న పనిని మొత్తాన్ని మీరు ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాం. ఇస్తారు అనక జ్ఞాపకం చేసుకోండి. సోనియాక జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. సుగంధకం జ్ఞాపకం చేసుకోండి. ఇంకా పెద్దవాళ్ళ అమ్మ వాళ్ళు ఎంతో మంది ఉంటున్నారు. వారందరి వృద్ధాప్యంలో ఉంటున్నారు. వారి యొక్క ఆరోగ్యాన్ని బట్టి నేను ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. అదే విధంగా నాన్న మీ చిత్తానుసారంగా సొంతకం జ్ఞాపకం చేసుకోండి. జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మరి ఒక జ్ఞాపకం చేసుకోండి. అదే విధంగా ప్రభా ఇంకను అయ్యా స్టిల్లకను కూడా జ్ఞాపకం చేసుకోండి. అదే విధంగా నాన్న ఏ ప్రేమల చక్కను అయ్యా చేసిన సేవను ఆస్వాదించండి. అదే విధంగా ఏదైతే రీట్రీట్ జరగబోతుందో ప్రభా అవి దాన్ని బట్టి శృతిస్తున్నాను తండ్రి. మీరే తండ్రి. దాని ద్వారా ఎంతో మంది ప్రభా నీ యొక్క ఆత్మీయ జీవితంలో ఇంకనూ ముందుకు నడిచే కృపను దయచేయండి. అదే విధంగా తండ్రి సండే జరగబోతున్న శిలువ యాత్రను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ చిత్తానుసారంగా తండ్రి ఆది నుంచి అంతం వరకు నడిపించండి, జరిపించండి. అదే విధంగా తండ్రి అర్ణక కుమారుని కోసం ప్రార్థిస్తున్నాము. అయ్యా మీ జాబ్ విషయం ఇంటర్వ్యూ విషయం ఏమై ఉంటుందో ప్రభా మీరే జ్ఞాపకం చేసుకుని ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ చిత్తానుసారంగా తండ్రి బిడ్డను నడిపించండి. నీ జ్ఞానం చేత ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఇంకా నువ్వు ప్రభా చూస్తున్నాం తండ్రి యుద్ధాలు జరుగుతున్నాయి. అవి అనేక చోట్ల ప్రభా ఎన్నో ప్రభావం తండ్రి అనారోగ్య స్థితులు అదే విధంగా తండ్రి కరువులు కూడా చూస్తూ వస్తున్నాం. అయ్యా జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క దాన్ని ప్రభ నీ సన్నిధిని మొరపెడుతుండగా వినే దేవుడుగా ఆలకించే దేవుడుగా మాకున్నందుకై నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. ఆయన చిత్తానుసారంగా అన్ని జరిగించండి ప్రభ. నీ కృపలో నీ ప్రేమలో ప్రభ యుద్ధాలు ఆగిపోయేలా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. అదే విధంగా అనారోగ్య స్థితిలో ఉంటున్న వారు పిల్లలేమి పెద్దలేమి ప్రభా ప్రతి ఒక్కరు ప్రభా ఉంటున్నారు. వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. మరణశీనమైన వారందరినీ మీరు ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము. మీరు ప్రభ సజీవులు గల దేవుడు మమ్మల్ని అందరినీ సజీవు లెక్కలో ఉంచుతున్న దేవుడు అయినందుకు వందనాలు. అదే విధంగా నాన్న ఇంకా నువ్వు దేవ జ్ఞాపకం చేసుకోండి. పిల్లలు కూడా ప్రభా ఇంకా కొంతమంది ఎగ్జామ్స్ రాస్తుండగా వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ జ్ఞానం చేత నడిపించండి అయ్యా. అదే విధంగా నాన్న ఇంకను ప్రభా ఈ యొక్క చిత్తానుసారంగా ప్రవర్తన అంటే ఇంకను ఎన్నో ప్రార్థనలు ఎన్నో ప్రభావం తండ్రి నీ సన్నిధిలో జరుగుతుండగా కూడికలు వాటన్నిటిని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. అదే విధంగా నాన్న ఇంకను ప్రభా నీ చిత్తానుసారంగా ప్రభా మాలో ఇంకను ఏవైతే మార్చుకోవాలనుకుంటున్నామో మేము వాటన్నిటి విషయంలో కూడా ప్రభా నీ సన్నిధానం ఒప్పుకొని వదిలేసి తండ్రి అయ్యా మీకు నూతనంగా ఎలాగైతే ప్రభు మీ ఇష్టమైన విధంగా మేము జీవించాలో అలా జీవించేందుకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. వాక్యానుసారంగా శ్రద్ధగా విని ఈరోజు చెప్పబడిన వాక్యం అంతటినీ ప్రభ మా హృదయంలో పత్రపరచుకొని నూరంతలుగా ఫలించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అదే విధంగా తండ్రి నీ చిత్తానుసారంగా ఈ సేవ చేస్తున్న బిడ్డలు సువార్త విషయంలో ప్రభ ఇబ్బంది పడుతూ అవమానపడుతూ ప్రభ దూషింపబడుతున్న బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోండి. అదే విధంగా నాన్న నీ చిత్తానుసారంగా తండ్రి అయ్యా ఏ కృప చూపించండి తండ్రి. ఎంతో మంది ప్రాణాలు సైతం ప్రభ వదులుకున్న వారు ఉంటున్నారు. వారి కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. జ్ఞాపకం చేసుకోండి. అదే విధంగా నాన్న నీ బిడ్డల ద్వారా మమ్మల్ని ప్రభా మేపవారుగా మీరు ఉంటున్నారు. అవి కాపరి నడిచిన మార్గంలో మేమును ప్రభా నడిచి అవి అనేకులకు మార్గులుగా ప్రభా మీరు ఎలా ఉన్నారో తండ్రి అవి మీ బిడ్డలమైన మేము కూడా ప్రభా మీరు వెలిగించే దివ్యలుగా ఉండి వెలుగు పంచేవారుగా ఉండేందుకు కృప చూపించమని తండ్రి. అయ్యా ఈ రాత్రి అంతా మేము నిద్రిస్తుండగా మీరే కృప చూపించండి. అయ్యా ఉదయ కాలమున అయ్యా మీరిచ్చే దీవెనలతో మీరిచ్చే ప్రథమైన విధమైన ప్రభ మేలులతో ప్రభ మేము ముందుకు నడిచే కృపను దయచేయమని ప్రభా నీ చిత్తానుసారంగా నీ చిత్తమైతే అయ్యా సజీవ లెక్కలో ఉండి నీ కృపలో మీ ప్రేమలో భద్రపరచమని తండ్రి. అవి మా పిల్లలందరినీ కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుని వారి భవిష్యత్ విషయమై కూడా మొరపెడుతుండగా అయ్యా మీరే సహాయం చేసి ముందుకు నడిపించమని వివాహం కొరకు ఎదురు చూస్తున్న వారు
అదే విధంగా తండ్రి పిల్లల కొరకు ఎదురు చూస్తున్న వారు, ఉద్యోగుల కొరకు ఎదురు చూస్తున్న వారిని కూడా మీరు సరైన సమయంలో ప్రభా మీరు ప్రతిదీ అనుగ్రహించమని ప్రభా రేపు జరగబోయే ప్రభా స్త్రీలకు కూడా ప్రభా తండ్రి ఉపవాస కూడికలు మీరే అంతమై ఉండి ప్రభు మీరే నడిపించి అవి మీ నామానికి మహిమ తెచ్చే విధంగా ఉండేలా మేము సహాయం చేయమని మరి ఒకసారి నెక్స్ట్ ఏకీభవించేదే కింద మేమందరము ప్రభా మరలా ప్రభా ఏకీభవించేంత వరకు మీ యొక్క బలమైన ఆమేన్. ఆమేన్. పరలోకమందున్న మా ఆమేన్. తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడును గాక. దిన ఆహారం నేడు మాకు దయచేయము, మా యెడల అపరాధం చేసిన వారి ప్రకారం మా అపరాధం క్షమించు, మమ్మల్ని శోధనలోనికి చేయమండి. మధ్యాహ్నం అందరికి పేదలమ్మా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన వారందరికీ మన సహవాసం మనకు సదాకాలము తోడైండును గాక. ఆమేన్. ఇంకొక విషయం సిల్వ